కాలం మారింది ఫ్రెండ్స్. మన చిన్నప్పుడు కిండర్ గార్డెన్ స్కూల్ అనే మాట లేనే లేదు. 6 ఏళ్ళు నిండాక స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అప్పట్లో స్కూల్ బస్సులు ఉండేవి కాదు, సైకిల్లో దింపడాలు అనేవి లేవు. పిల్లలు స్కూల్కి ఒంటరిగా వెళ్తే ఏమవుతుందన్న భయం మన తల్లిదండ్రులకు కూడా ఉండేదే కాదు. తెలిసిందల్లా ఒకటే, పాస్ ఆర్ ఫెయిల్. ఈ పర్సెంటేజ్తో మనకు ఎటువంటి సంబంధం లేదు. ట్యూషన్కి ఎవరైనా వెళ్ళారని తెలిస్తే చాలా అవమానంగా భావించేవారు. ఎందుకంటే స్కూల్లో సరిగ్గా చదవలేని పిల్లలు మాత్రమే ట్యూషన్కి వెళ్తారు అని భావించేవారు. పుస్తకాల మధ్యలో కొన్ని నెమలికలు పెట్టుకునేవారు, లేదంటే కొన్ని రకాల ఆకులు పెట్టుకొని దాని వలన చదువు బాగా వస్తుందని నమ్మేవారు. పుస్తకాలను ఒక సంచిలో సర్దుకోవటం, నోట్బుక్స్ను సర్దుకోవటం భలే అనిపించేది. ప్రతి సంవత్సరం కూడా కొత్త తరగతిలోకి వెళ్ళేటప్పుడు కొత్త పుస్తకాలకు అట్టలు వేసుకోవటం భలే సరదాగా అనిపించేది. ఒక పండగ వాతావరణంలా ఉండేది. ఏడాది చివరిలో పాత పుస్తకాలన్నీ అమ్మేసి వేరే వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కోవడానికి ఎప్పుడూ అవమానంగా కూడా భావించలేదు. మన చదువు మన తల్లిదండ్రులకు ఎప్పుడు ఆర్థిక భారం అని అనిపించలేదు. సైకిల్ మీద ఒక ఫ్రెండ్ని ముందు, ఒక ఫ్రెండ్ని వెనకాల కూర్చోబెట్టుకొని గల్లీలు తిరుగుతూ అలా ఎన్ని కిలోమీటర్లు తిరిగామో ఇప్పటికీ కూడా గుర్తురాదు. స్కూల్లో శిక్షించినప్పుడు లేదా గుంజీలు తీయించినప్పుడు మనకు ఎటువంటి ఈగో అనేది లేదు. కానీ ఆ వయసుకు నిజంగా ఈగో అంటే ఏంటో కూడా తెలియదు. తిట్లు తినటం, దెబ్బలు పడటం సహజంగా మారిపోయేది. నిజంగా అప్పట్లో నిన్నటికంటే ఈరోజు తక్కువ దెబ్బలు పడ్డాయి అని నవ్వుకునేవాళ్ళం. దెబ్బలు చీవట్లు మన జీవితంలో భాగమైపోయాయి. దొరికిన బంతితో, విరిగిపోయిన బ్యాట్తో గ్రౌండ్లో చెప్పులు లేకుండా ఆడుతుంటే ఆ ఆనందమే వేరేగా ఉండేది. తల్లిదండ్రులకు ఎప్పుడు పాకెట్ మనీ కూడా అడగలేదు. మనకు పాకెట్ మనీ అంటే కూడా తెలియదు. మన కోరికలు చాలా చిన్నవిగా ఉండేవి. మన ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు వాటిని తీర్చేవారు తప్ప మనము పదే అడిగేవాళ్ళం అయితే కానే కాదు. నెలలకోసారి చిరుతిళ్ళు తిన్నా, మరమరలు తిన్నా వాటికి చాలా ఆనందపడుతూ తినేవాళ్ళం. ఆ సంతోషం ఎంతమందితో చెప్పుకున్నామో మనకు కూడా తెలియనంత ఆనందంతో చెప్పుకునేవాళ్ళం.